నాతో యుద్ధము చేయటానికి అందరూ దండు దిగినను నేను భయపడను. ఎందుకంటే తెలుసా, నన్ను రక్షించుటకు నా దేవుడు సమర్థుడు. నేను నమ్ముకున్నవాడు మరి నన్ను శ్రమలో విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. ఆమేన్. నేను నమ్ముకున్న దేవుడు ఈ వ్యాధితోనే నన్ను ఉంచే దేవుడు కాదు. నీవు నమ్మాలండి యేసయ్యని. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, నేను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. ఆమేన్. ఎలా ఎరిగాడంటండి? ఏమండి, రుచి చూచినప్పుడే ఆయన ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమైంది, ఎంత ఉత్తముడో, ఎంత బలమైన దేవుడో అప్పుడే మనకు అర్థమవుతుంది. ఇక్కడ అంటున్నాడు, ప్రభా నీవు నాకు తోడుగా ఉన్నావయ్యా. ఇక కింద వచనాలు అంటున్నాడు, నేను ధైర్యమును విడువకుందును. మన ధైర్యాన్ని ఎప్పుడు మనం విడిచిపెట్టదు తల్లి. చెప్తున్నాను, ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు, బిడ్డలను బట్టి చాలా కృంగిపోతున్నారు. మీరు ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి చాలా కన్నీరు విడుస్తున్నారు. ఎప్పుడు మన ధైర్యమును కోల్పోవద్దు. పరిస్థితులు చేజారిపోయినా నమ్మదగిన